అందరూ అయిపోయారు. ఇప్పుడు ఆదిత్య పరాశ్రీ స్వామి వచ్చారు సాయిబాబా విషయంలో మాట్లాడడానికి. మేబీ గురు పౌర్ణమి దగ్గరికి వస్తుంది కదా, దానివల్ల అనుకుంటా. సో ఆయన ఏమంటున్నారు అని అంటే, సాయిబాబా ఏ శాస్త్రం రచించిరు, సాయిబాబా లోకానికి ఏం నేర్పించిరు అని అంటున్నారు. ఆయన ఏ శాస్త్రం గురించి మాట్లాడిరో ఆ శాస్త్రాన్ని జీవితాంతం అనుష్ఠానంలో పెట్టుకున్న వాళ్ళ రిఫరెన్సెసే పెట్టి వాళ్ళు సాయిబాబా గురించి ఏం చెప్పిరు నేను చెప్తా. ఫస్ట్ ఆదిత్య పరాశ్రీ స్వామి ఏం మాట్లాడుతుండో మీరు వినండి. గురువారం వచ్చిందంటే సాయిబాబా స్టేటస్ ఎందుకు పెడతారు? దత్తాత్రేయుడు ఏం పాపం చేసిండు? దక్షిణామూర్తి ఏం పాపం చేసిండు? సాయిబాబా ఏం ఎక్స్పెరిమెంట్ చేసి ఇచ్చిపోయిండు లోకానికి? ఏ శాస్త్రం రచించి ఇచ్చిపోయిండు? సాయిబాబాని సమాజంలో అందరికీ పరిచయం చేసి దత్తాత్రేయుని తుంగలు దొక్కుతున్నారు. మీరు ఎవరిదో పెడుతున్నారు. ఎవరిదో ఎందుకు పెడతారయ్యా? ఈలది పెట్టండి. తపస్సుంది, సత్యనిరతి, ప్రాణం శీలం మానం కలిపి నడిచిన వాళ్ళు వాళ్ళందరూ. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఎక్కడైనా శాస్త్రం అని మాట్లాడిండు. ఆ శాస్త్రాన్ని జీవితాంతం అనుష్ఠానంలో పెట్టుకున్న మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. శృంగేరి పీఠం ఉంది కదా, శృంగేరి పీఠంలో ఆస్థాన పండితులు ఆయన శత జయంతి ఉత్సవాలు కూడా శృంగేరి పీఠంలో జరిగినాయి. సో ఆయన సాయిబాబా గురించి ఏం చెప్తున్నారో వినండి. షిరిడి సాయిబాబా గారికి వర్ణాశ్రమాలు లేవని, వాసుదేవానంద సరస్వతి స్వామి వారు దీంట్లోనే మునిగాడని, ఆయన జ్ఞానం లేదని, ఈయన గోసాయి గంజాయి తాగేవాడు ఈయనకేం తెలుసని గజానన మహారాజుని మూర్ఖులు అనుకుంటారు. వీళ్ళకు బాహ్యాటోపం తెలుసు. కర్మ భక్తి జ్ఞానాలు నిరూపించడమే వేదముల యొక్క పరమ తాత్పర్యం. అందుకే వేదములు 3 భాగాలు చూపించినాయి. ఛాందోగ్య బృహదారణ్యకాదులు ఉపాసన, సాక్షాత్ తైత్తరీయాదులు బ్రహ్మ విద్య, సాక్షాత్ కర్మకాండ, మొత్తం సంహిత మంత్రబ్రాహ్మణాలు 2 కూడా కర్మకాండ. కర్మ భక్తి జ్ఞానాలని 3 చూపించినాయి. అలాగే ఈ 3టినే పట్టుకొని 3 షట్కాలుగా భగవద్గీత 18 అధ్యాయాల్లో వచ్చింది. ఆ 3టిని ప్రవర్తింపజేయటానికే 3 అవతారాలుగా, దత్తాత్రేయ అంశావతారాలుగా, తదనుగ్రహం పొందిన అవధూతలుగా ఈ 3 కనపడ్డారు. 3టిలో పొరపాటు లేదు. మంచిగా అర్థమైంది కదా? ఒకే దత్తాత్రేయ స్వామి 3గా వచ్చారు. ఒకటి కర్మ భాగం బోధించడానికి వాసుదేవానంద సరస్వతి స్వామిగా, భక్తి బోధించడానికి గజానన్ మహారాజ్, జ్ఞానం బోధించడానికి సాయిబాబా. సో 3 తత్వాలు 3 శరీరాలు తీసుకొని వచ్చినాయని చెప్పారు. మరి సాయిబాబాని పూజించడానికి ఇంకెందుకు మీరు ఆలోచించాలి? పూజించడంలో తప్పేముంది? 2, శృంగేరి పీఠం అనుసంధానమైన పీఠమే కరవీర్ పీఠం అని మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో చూస్తున్నారు కదా, ఆయన కరవీర్ పీఠం పీఠాధిపతి. సో ఆయన ధూప్కేడా అని చాందుపాటిల్కి సంబంధించిన ఒక వృత్తాంతం ఉంటుంది సాయిబాబా సచ్చరిత్రలో. అక్కడనే ఒక సాయిబాబా మందిరంలో వినాయకుడి రూపంలో సాయిబాబా కూర్చున్నట్టు ఇలాంటి విగ్రహాన్ని ఆయన ప్రాణప్రతిష్ఠ చేసిరు. మరి ఆ పీఠాధిపతి కన్నా ఆదిత్య పరాశ్రీ స్వామికి సాయిబాబా గురించి ఎక్కువ తెలుసా? మరి వెళ్ళి పీఠాధిపతిని క్వశ్చన్ చేయమని చెప్పండి, ఆయన అవైలబుల్ ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోటోలు ఉన్న ఆయన పేరు జ్ఞానానందగిరి స్వామి. ఆయన అయోనిజుడు. ఆయన పుట్టుక గురించి ఎవరికీ తెలియదు. ఆయన జ్యోతిర్మఠ్ పీఠం లీనేజ్లో ఉన్నారు. సో ఈయనని ఆయన గురువు పీఠాధిపతిగా సెలెక్ట్ చేస్తారు. ఆయన పీఠాధిపత్యం కూడా వద్దనుకొని వచ్చేస్తారన్నట్టు. శంకరాచార్య పరంపరలో జ్ఞానానందగిరి స్వామి అంటే తెలియనోళ్ళే ఉండరు. ఆయన గురించి ఎవరు ఎక్కువ తక్కువ కూడా మాట్లాడరు. అంత గొప్ప స్థితిలో ఆయన ఉంటారు. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మహాపెరియావా అంటాం కదా, ఆ మహాపెరియావానే జ్ఞానానందగిరి స్వామిని పెరియావా అనేవాళ్ళు అన్నట్టు. జ్ఞానానందగిరి స్వామియే చెప్పారు కంచి పరమాచార్యని చూపిస్తూ, ఈయన తర్వాత కాలంలో మహాపెరియావా అవుతారు అని. మరి ఆయన సాయిబాబాని శరీరంతో ఉన్నప్పుడు కలుసుకున్నారు ఇద్దరు. దాని తర్వాత మళ్ళీ బివి నరసింహస్వామి రమణ మహర్షి శిష్యుడు, ఆయన మైలాపూర్లో ఫస్ట్ తమిళనాడులో సాయిబాబా మందిరం కట్టింది. సో ఆ మందిరానికి కుంభాభిషేకం చేయడానికి ప్లాన్ చేసుకుంటారు అన్నట్టు. ఆ టైంలో జ్ఞానానందగిరి స్వామి దగ్గరికి ఆయన ఆశ్రమంకి వెళ్ళి ఆయనకి ఇన్విటేషన్ ఇద్దామని అనుకుంటారు. ఆ టైంలో జ్ఞానానందగిరి స్వామి సభ తీర్చి ఉంటారు. ఆ సభలో ఒక పాము అలానే వచ్చి జ్ఞానానందగిరి స్వామిని అలానే చూస్తూ వెళ్ళిపోతుంది. కొంచెం సేపు ఉన్నాక జనాలందరూ
వాళ్ళకేం అర్థం కాదు అక్కడ ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు, పాము ఎందుకు వచ్చింది, ఎవరిని ఏమనలేదు, స్వామివారిని చూసి వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి. పాము వెళ్ళిపోయాక జ్ఞానానందగిరి స్వామిని అడుగుతారు. ఈ లోపే బివి నరసింహస్వామి పెట్టిన సాయిబాబా మందిరం ఉంది కదా తమిళనాడులో, ద ఫస్ట్ సాయిబాబా మందిరం, దాని పేరు నాగసాయి మందిరం. సో వాళ్ళు కుంభాభిషేకానికి జ్ఞానానందగిరి స్వామిని ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు జ్ఞానానందగిరి స్వామి వాళ్ళతో చెప్తారు, కుంభాభిషేకంకి నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చారు కదా, నాకు ఆల్రెడీ ఇన్విటేషన్ వచ్చింది, సాయిబాబా పాము రూపంలో వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు, ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళారు, ఆయన వెళ్ళగానే మీరు వచ్చారు, నేను ఖచ్చితంగా వస్తా అని చెప్తారు అన్నట్టు. ఇది విని అక్కడున్న వాళ్ళు, అక్కడున్న ప్రజలు షాక్ అవుతారు. ఇది సరిపోదా, ఇది ఎక్కడో కూడా లేదు, జ్ఞానానందగిరి స్వామి వారి వెబ్సైట్లోనే సాయిబాబా గురించి ఉంది, కావాలంటే చూసుకోండి. దాని కిందికి వస్తే కబీర్దాస్ గురించి కూడా ఉంది, దానిపైన కంచి పరమాచార్య గురించి ఉంది, దానికంటే పైన శృంగేరి జగద్గురు 35వ పీఠాధిపతి అభినవ విద్యాతీర్థ స్వామి వారికి ఆయనకున్న సంబంధం గురించి కూడా ఉంది. మరి వీళ్ళు శిష్టులు కాదా, వీళ్ళు శ్రేష్ఠులు కాదా? సాయిబాబాని నువ్వు ఎందుకు ఆరాధించాలి, సాయిబాబా ఏ శాస్త్రం నేర్పించిండు అని ఆదిత్య పరాశ్రీ స్వామి ఏదైతే మాట్లాడిండో దానికి ఇవి సమాధానాలే కదా. ఎవరు రచన ఇట్లాంటివన్నీ చేస్తారు అని అంటే తుర్యాతీత స్థితికి ఇంకా ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు రచనలు ఇట్లాంటివన్నీ చేస్తారు. ఒక్కసారి తుర్యాతీత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఇట్లాంటి రచనలు ఏం చేయరు. వాళ్ళు మాట్లాడిందే వేదం అవుతుంది, వాళ్ళు మాట్లాడిందే శాస్త్రం అవుతుంది. అందుకే సాయిబాబా గురించి ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ టైంలలో బ్రతికిన వాళ్ళు చెప్పిర్రు. ఇప్పుడు ఈ స్వామివారి ఫోటో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆయన కుర్తలం పీఠాధిపతి, 4వ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి. ఆయనని నడిచే కాలభైరవుడు అని అంటారు. ఆయన యజ్ఞం చేస్తే పాములే వస్తాయి, అంత పవర్ఫుల్ ఆయన. సో ఆ కుర్తలం పీఠంలో సాయిబాబా ఆరాధన ఎప్పటి నుంచో జరుగుతుంది. కుర్తలం పీఠం మౌనస్వామి వారు మొట్టమొదటి పీఠాధిపతి. కుర్తలం పీఠం స్టార్ట్ చేసిందే మౌనస్వామి వారు. ఆయన హిమాలయాల్లో సన్యాసం తీసుకున్నాక కుర్తాలం వైపు వచ్చేటప్పుడు ఆన్ ది వేలో షిరిడిలో సాయిబాబా దగ్గర కొన్ని రోజులు ఉండి ఖండయోగ సాధన నేర్చుకొని వచ్చిర్రు. మరి మౌనస్వామి ఎవరైతే మొట్టమొదటి పీఠాధిపతి ఉన్నారో ఆయన సశరీరంగా సాయిబాబా ఉన్నప్పుడు ఆయనని కలిసిర్రు. కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు సాయిబాబా గురించి ఏం చెప్తారో వినండి. హిమాలయాలలో దత్తస్వామి యొక్క గుహ ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం దత్తస్వామి ఆయన అవతారమూర్తిగా షిరిడి సాయిబాబా యొక్క మహాభక్తునిగా భరద్వాజ ఈ పరంపరను మనం భావిస్తూ ఉన్నాము. ఈ పరంపరలో దత్తస్వామి యొక్క గుహ ఒకటి హిమాలయాలలో ఉన్నది. దాన్ని దర్శించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇటీవల సాయిబాబా ఆ గుహ దగ్గరికి వెళ్ళి దత్తస్వామిని కలిసినట్టుగా కొంతమంది ధ్యానయోగులు తమ దర్శనాలను తెలియజేశారు. సరే, అలాంటి ఆ దత్త పరంపర, ఆ దత్తస్వామి యొక్క అవతారమూర్తి అయినటువంటి షిరిడి సాయిబాబా మా కుర్తాళ పీఠ స్థాపకుడైనటువంటి మౌనస్వామికి చాలా ఆప్తమిత్రుడు. మౌనస్వామి హిమాలయాలలో తపస్సు చేసి దక్షిణ భారతానికి వస్తూ కొద్ది రోజులు ఆయన దత్త షిరిడి సాయిబాబా దగ్గర గడిపినట్టుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. అలాంటి షిరిడి సాయిబాబాతో కుర్తాళ పీఠానికి ఎంతో అనుబంధం ఉన్నది. అక్కడ మామూలు శంకర పీఠాలలో షిరిడి సాయిబాబా ఆలయాలు ఉండవు, కానీ ఒక కుర్తాళ పీఠంలో మాత్రం షిరిడి సాయిబాబా యొక్క ఆలయాన్ని మా పూర్వస్వామి వారు శివ చిదానంద భారతీ స్వామి వారు స్థాపించారు. అటువంటి అనుబంధం ఉన్నది మాకు. అలానే సాయిబాబా నాయందు అనుగ్రహంతో ఆయన దర్శనాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాడు. అర్థమైంది కదా, ఆయన చెప్తున్నారు ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఇప్పటికీ హిమాలయాల్లో దర్శనం ఇస్తారు అని చెప్పి. మరి ఇంకేం ప్రమాణాలు కావాలి సాయిబాబా స్టేటస్లు గురువారం పూట పెట్టుకోవడానికి? ఆయన శుద్ధానంద భారతీ స్వామి వారు. మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే ఆయన తమిళ ఆయన, కానీ తెలుగు వాళ్ళతో కనెక్షన్ ఉంది. మనకి సుందర చైతన్య స్వామి అందరికీ తెలుసు. సుందర చైతన్య స్వామికి స్వయాన సన్యాస దీక్ష ఇచ్చిందే శుద్ధానంద భారతీ స్వామి. ఆయనకి 12 years ఉన్నప్పుడే శృంగేరి జగద్గురు
ఆయనకి కవియోగి మహారాజ్ అని చెప్పి టైటిల్ ఇస్తారన్నట్టు. మరి ఆయన బాలగంగాధర్ తిలక్ ఏ రోజైతే సాయిబాబాని కలవడానికి షిరిడీకి వెళ్ళారు రెండవసారి, అదే రోజు శుద్ధానంద భారతీ స్వామి కూడా సాయిబాబాని కలవడానికి షిరిడీకి వెళ్ళారు. కాబట్టి శుద్ధానంద భారతీ స్వామి వారి చరిత్రలో సాయిబాబా గురించి మెన్షన్ చేసి ఉంటుంది. బాలగంగాధర్ తిలక్కి సాయిబాబాకి మధ్యలో జరిగిన సంభాషణ గురించి సాయిబాబా బాలగంగాధర్ తిలక్కి చెప్తారు, నువ్వేదైతే ఫ్రీడమ్ ఫైట్ కోసం నువ్వు కష్టపడ్డావో అది వస్తుంది, కానీ నీ గురించి కూడా నువ్వు ఆలోచించు అని చెప్పి రామాయణం చదవమని చెప్తారు. మరి ఫ్రీడమ్ ఫైట్ దగ్గరుండి చూసిన బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్నా వీళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా సాయిబాబా విషయంలో? బాలగంగాధర్ తిలక్ 2 సార్లు సాయిబాబాని కలిసిరు. మరి సాయిబాబాని పూజించడానికి ఇంక ఏం కావాలి? బివి నరసింహస్వామి ఆయన రమణ మహర్షి శిష్యుడు. అంతకన్నా ముందు శృంగేరి జగద్గురు 34వ పీఠాధిపతి దగ్గరికి వెళ్తారు, నాకు ఒక సద్గురు కావాలని చెప్పి. దాని తర్వాత ఆయన బ్రాహ్మణ స్వామి అని అరుణాచలంలో ఉంటారు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళంటే బ్రాహ్మణ స్వామి అంటే రమణ మహర్షి. రమణ మహర్షి దగ్గరికి పంపిస్తారు. రమణ మహర్షి తర్వాత ఆయన సిద్ధారూఢ స్వామి దగ్గరికి వెళ్తారు, బివి నరసింహస్వామి. దాని తర్వాత పండరిపూర్లో 18 months ఉన్నాక నారాయణ్ మహారాజ్ని కలుస్తారు పూణేలో కేడ్గావ్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు బివి నరసింహస్వామిని అడుగుతారు, నువ్వెవరు అని చెప్పి. అంటే నేను వజ్రాల వ్యాపారిని అని చెప్తారు అన్నట్టు. అప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, వజ్రాల వ్యాపారి అని అంటే ఆయన వజ్రాలు అమ్ముతాడని కాదు, ఓ వజ్రం లాంటి సద్గురువు కోసం ఆయన ఎతుకుతున్నాడు అని చెప్పి. అందుకే ఫస్ట్ శృంగేరి జగద్గురుని కలిశారు, దాని తర్వాత రమణ మహర్షి, దాని తర్వాత సిద్ధారూఢ స్వామి, దాని తర్వాత పండరిపూర్లో ఉన్నారు, దాని తర్వాత నారాయణ మహారాజ్ని కలిసిరు. అప్పుడు నారాయణ మహారాజ్ చెప్తారు ఆయనకి, తొందరలో నీకు డైమండ్స్లోనే ద బెస్ట్ డైమండ్ నీకు పరిచయం అవుతారు, ఆయన నీకు సద్గురు అని చెప్పి. దాని తర్వాత సాయిబాబా దగ్గరికి వస్తారు. అప్పటికి సాయిబాబా శరీరంతో ఉండరు, 18 years అవుతుంది. మరి సాయిబాబా సమాధి చూస్తే ఆయనకి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు చిత్తనే నాకు సద్గురు అని చెప్పి నారాయణ మహారాజ్ ఏదైతే చెప్పారో అదే నిజం అని చెప్పి ఆయనకు అర్థమవుతుంది. మరి బివి నరసింహస్వామిని షిరిడీకి పంపించింది ఫస్ట్ రమణ మహర్షి. బివి నరసింహస్వామి ఏమనుకుంటారంటే, శరీరంతో ఉన్న వాళ్ళే నన్ను ఉద్ధరించలేకపోతున్నాడు, నాకు ఒక సద్గురు వాళ్ళల్లో పరిచయం అవ్వలేకపోతున్నాడు. మరి శరీరంతో లేని సాయిబాబా, ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం శరీరం వదిలేసిన సాయిబాబా నన్ను ఎట్లా గైడ్ చేస్తాడని చెప్పి పోడు. ఇంతమంది సాయిబాబా గురించి చెప్తుంటే ఆఖరికి సాయిబాబా దగ్గరికి వెళ్తాడు. అప్పటికి సమాధి మందిర్లో సాయిబాబా సమాధి చూస్తే ఆయనకి కలుగుతుంది, ఇతనే నాకు సద్గురు అని చెప్పి. మరి సాయిబాబా మీద ఆయన రాసిన బుక్లు ప్రపంచానికి పరిచయం చేయమని చెప్పింది 5,000 రూపాయలు ఇచ్చి మైసూర్ సంస్థానం. మరి ఇన్ని ఉన్నాయి. సాయిబాబా టైంలలో బ్రతికిన వాళ్ళు సాయిబాబా గురించి చెప్పారు. ఇప్పుడు వచ్చి ఎవరెవరో సాయిబాబా గురించి మాట్లాడుతుంటే దానికి ఏమైనా మీనింగ్ ఉంటుందా? ఇక్కడ కనిపిస్తున్నారు కదా, కింద కూర్చున్న ఆయన పేరు శ్రీధర స్వామి, పైన మెట్టు మీద కూర్చున్న ఆయన శృంగేరి జగద్గురు 35వ పీఠాధిపతి అభినవ విద్యాతీర్థ స్వామి వారు. అయితే టెంబే స్వామి, వాసుదేవానంద సరస్వతి స్వామి, ఎవరైతే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారో కర్మ మార్గం బోధించడానికి వచ్చారు అని చెప్పి స్టార్టింగ్ క్లిప్లో, సో ఆయన ధ్యానం చేస్తే శ్రీపాద శ్రీవల్లభ స్వామి, దత్తాత్రేయ స్వామి మొట్టమొదటి అవతారం, పుట్టింది పిఠాపురంలో అని తెలిసింది. అయితే శ్రీధర స్వామి తన శిష్యుడైన సజ్జనగడ రామస్వామి వారిని పిఠాపురం పంపిస్తారు. పిఠాపురంలో ఇప్పుడంటే అది ఎండోమెంట్ కింద ఉంది, కానీ ఎండోమెంట్ కన్నా ముందు సజ్జనగడ రామస్వామి కిందనే అది ఉంటుండే పిఠాపురం సంస్థానం. మరి సజ్జనగడ రామస్వామి వారు సాయిబాబా మందిరానికి వెళ్ళి అక్కడ ప్రాణప్రతిష్ఠ కూడా చేసిర్రు. ఆయనకి సాయిబాబా గురించి ఉన్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ అటాచ్ చేస్తున్న ఈ క్లిప్ వినండి, మీకు అర్థమవుతుంది. మొదలుపెట్టి 5 సంవత్సరాలు పూర్తయిన 2 దీనికి బీజాక్షరం ఈ స్వామి. మా బాబా ఎట్లా కనెక్షన్ వచ్చాయంటే, దీంట్లో చెన్నైలో రాజేంద్ర స్వామి చేయాలనుకున్నాను. రాఘవేంద్ర స్వామి ఆయన కొంత మాట్లాడతారు సాయిబాబా సార్, ప్రతి దేవుడు పిలిపించారా? అరే వాళ్ళు రామవాసాలు రాఘవేంద్ర స్వాములు నా పేరు చెప్పారంట. ఎక్కడంటే అప్పుడు మా పుస్తకానికి ఫోన్ చేశారు, నేను చెన్నై భాష తెలియదు, కానీ ఏమంటే చాలా ఆలోచించాను, సార్ వెళ్ళాను. అది వాడు సాయిబాబాదే ఇంత ఎన్ని రకాల విగ్రహం పెట్టుకోవాలి, సింపుల్గా ఉన్నాడు. అక్కడ ప్రతిష్ట కార్యక్రమం అయింది. ఆవిడ ఏమైంది,
చిన్న గంట గుంటూరు దగ్గర గుంటూరు దగ్గర వాడు చీరాల దగ్గర స్వామి చిన్నగంజం వాడు ఒంగోలు దత్తాత్రేయ సాయిబాబా మారుతి గణపతి అని ప్రతిష్ట. సో మీరే రావాలన్నారు. నేను ఒక రోజు ముందుకు పోయినాను. కాబట్టి ఆవిడ వర్షాలు ఫుల్ పెట్టి రైలు వీళ్ళు స్టాప్ వర్షం పోయినా స్వాగతం చేశారు. మరి వర్షం ఆగిపోయింది. 5 రోజులు 3 రోజులు కరెంటు పోలేదు. అక్కడ ఇవిడే ప్రతిష్ఠ చేస్తారే అప్పుడు సాయిబాబా బతుకుండండి మొదట. నాకు విశ్వరూప ఎక్కడ సాయిబాబానే కలుగుతున్నాడు. పుణ్యాత్ములు బాబా ఉన్నారు చేసి అక్కర్లేదు. విశాల పుణ్యాత్ములు బాబానే కలుస్తారు విషయం. అక్కడి నుంచి మా ప్రసాద్ షిరిడి తీసుకువచ్చినాడు. ఇట్లా బాబాల మమ్మల్ని పట్టుకపోయినారు. అక్కడ చాలా బాగా దర్శనమైంది. చాలా బాగా ఇట్లే బాబా మాకు మొదలు పెట్టారు. చాలా ఆనందం. అక్కడి నుంచి బందరు పెట్టాము. బందరు అక్కడ బాబా ముందు కూర్చుంది. అది ఇద్దరు పైనెత్తాలన్నారు. అది పొద్దు కాదు ఎత్తున్నాడు. అక్కడ బాబా మొత్తం కట్టినారు. అది ప్రతిష్ట అది పోయినాను. ఆ బంద అప్పుడు కళ్ళు ముగిటి బాబానే. శ్రీధర స్వామి అంటే సామాన్యులేం కాదు. ఒకసారి శ్రీధర స్వామి గురించి కూడా మీరు తెలుసుకోండి. ఆయన పోయిన జన్మలో శ్రీపాద శ్రీవల్లభ స్వామికి 2 అన్నలు ఉంటారు కదా, అందులో ఒక ఆయననే శ్రీధర స్వామి లాగా వచ్చారు. ఇంకొక అన్న శివాజీ గురువు సమర్థ రామదాస్ లాగా వచ్చారు. మరి ఆ పరంపరలో వచ్చింది సజ్జనగడ రామస్వామి. సజ్జనగడ రామస్వామి వారిని పంపించింది మరి ఎవరు? శ్రీధర స్వామియే కదా. మరి ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి సాయిబాబాకి. ఇవి కాదు ఇంకా బొచ్చడున్నాయి. వీడియో పెద్దగా అవుతుందని చెప్పి ఇక్కడ వరకే పెడుతున్నా. ఆదిత్య పరాశ్రీ స్వామి సాయిబాబా గురించి ఏమేమి మాట్లాడారో ప్రతి దానికి రిప్లై వస్తూనే ఉంటుంది. హర హర మహాదేవ.